క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్ జగన్ చెత్తపై పన్ను విధించి ప్రజలను వేధిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారంటూ తెలిపారు. సింగరాయకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. పట్టణాలు పల్లెసీములు స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం నెలకొక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుందన్నారు. సింగరాయకొండలోని ప్రధాన రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామంటూ తెలిపారు. అలాగే చేపల మార్కెట్ ఆధునీకరణ, రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. త్వరలో సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించనున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. స్త్రీశక్తి పథకంతో మహిళలకు లబ్ధి పొందటమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు సంక్షేమానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా క్లాప్ మిత్రులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.